పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ పారిస్. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు పారిస్. బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం. ఎవరికైనా నేను బుద్ధి పొరపాటున పాశ్చాత్య దేశాలు కొన్ని చూసి తిరిగి వచ్చానని తెలిస్తే వాళ్లు నన్ను ముందుగా అడిగే ప్రశ్న, పారిస్ చూశారా అని. అంత దూరం వెళ్లి పారిస్ నగరాన్న చూడకుండా రావటం. ఈ అడిగే వాళ్లలో కొందరు పారిస్ చూడకపోయినా దాని గురించి చదివి ఉండటం వల్ల, నాతిర్దాం ఆలయం చూశారా అని, లూవ్రే చిత్రశాల చూశారా అని, వర్సే రాజభవనం చూశారా అని, ఐఫిల్ టవర్ చూశారా అని అడుగుతూ ఉంటారు. అన్నీ చూశానని సమాధానం చెప్తూ ఉంటాను. మరికొందరు ఏ విధంగానూ పారిస్ నగరంలో జరిగే పెంకితనాలు కొంత వివరంగా తెలుసుకున్న వాళ్లు, పోలీస్ బర్జిర్ నాటకశాలకు ఎప్పుడైనా వెళ్లారా అని సందేహిస్తూ అడుగుతారు. వాళ్ల కుతూహలం గ్రహించి నవ్వుతూ వెళ్లానని జవాబిస్తాను. కాని పారిస్ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఇవేవీ నాకు జ్ఞాపకం రావు. అందుకు మొదటి కారణం, పారిస్ నగరాన్ని, ఆ నగరం యొక్క దృశ్యాలని నేను ఒక్క మాటు కాకుండా అనేక మాటలు చూశాను. నాకెందువలనో కాని ఒక్క మాటు చూసినవి మాత్రమే చటుకుని జ్ఞాపకం వస్తాయి. అనేక మాటలు చూసినవి అలవాటు వల్ల వెనకకి పడి ప్రత్యేకంగా ఆలోచిస్తే కాని మనస్సుకి మళ్లీ చిక్కవు కాబోలు. రెండవ కారణం, నేను పారిస్ నగరాన్నే కాకుండా అనేక గొప్ప పాశ్చాత్య నగరాలు చూశాను. బర్లిన్, నీస్, రోమ్, నపోలి, మేన్చెన్, ఫిరెంజాయ్, బుడాపెస్ట్, జెనీవా, లూసన్, లెనిన్గ్రాడ్, మాస్కో, ఇంకా ఎన్నో నగరాలు. అక్కడ చూడవలసిన విచిత్రాలు అన్నీ చూశాను. అందువల్ల పారిస్ విశేషాలేవీ అంత ప్రత్యేకంగా వాటంతటవి జ్ఞాపకం రావు. ఈ రెండు కారణాలే కాక మరొక కారణం, వీటి రెండిటికంటే ముఖ్యమైనది రెనీ. పారిస్ నగరాన్ని నేనెప్పుడు తలుచుకున్నా రెనీ ఒక్కతే నాకు జ్ఞాపకం వస్తుంది. రెనీ ఒక ఫ్రెంచి పిల్ల. పారిస్లోనే పుట్టి పారిస్లోనే పెరిగింది. పూర్తి పేరు రెనీ బర్నే. అంత మరి అందమైనదని నేను చెప్పను. ఇంగ్లాండ్లో కనబడే అందమైన ముఖాలు, అందమైన శరీరాలు మరే దేశంలోనూ నాకు కనపడలేదు. ఈ విషయంలో పారిస్ నాకసలే నచ్చలేదు. పారిస్లో ముఖాలన్నీ అనేక రాత్రుల బట్టి నిద్రలేని వాళ్ల ముఖాల్లా ఉంటాయి. అదేకాక లాటిన్ ప్రజ కనుక వాళ్ల యవ్వనపు కళలు, శోభ త్వరలో మాయమైపోతాయనుకుంటాను కూడా. అదెలా ఉన్నా రెనీ అంత అందమైనదని చెప్పేందుకు వీల్లేదు. కాని మంచి తెలివైనదని ఆ కళ్లల్లోనే కనిపిస్తుంది. నవ్వుతున్నప్పుడు అంత అందమైనది కాదన్న మాట కూడా మర్చిపోతాం. ఈ అమ్మాయిని తలవని తలంపుగా కలుసుకున్నాను. జరిగినదిది. Sample complete. Ready to continue?